నా ముందే రూల్స్ మాట్లాడతావా? రూల్స్ పోలీసులతో సున్నం పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు ఇంకా చూపిస్తాను. ఏమైంది నాన్న? అమ్మా, లాయర్ గారితో మాట్లాడాను. నాన్ బెయిలబుల్ కేస్, చాలా కష్టం అవుతుంది అని అంటున్నారు. ఆ లాయర్ వల్ల కాకపోతే మరో లాయర్ వల్ల అవుతుందేమో. నువ్వేం టెన్షన్ పడుకు. ఏదైనా మన చేతుల్లో ఏముంటుంది? చేసినంతవరకు ప్రయత్నం చేయగలుగుతాం. ఏమ్మా కావేరి, అంతే కదా? కావేరి, ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కండి. అమ్మకి భోజనం తీసుకుపోతున్నా. పద, నేను వస్తాను. వద్దులే అర్జున్ బాబు, మీరిప్పటికీ బయట తిరిగి తిరిగి అలసిపోయినరు. నేనొక్కదాన్నే పోయేస్తాలే. కావేరి, ఒంటరిగా ఈ టైంలో వెళ్లడం ఎందుకు చెప్పు? అర్జున్, పర్లేదు, నువ్వు కూడా వెళ్ళు. అత్తయ్య, నేను పోయేస్తా, ఏం కాదు. అయినా ఆ ఇంటి విషయంలో మీకు గీ కష్టం ఎందుకులే అర్జున్ బాబు. నేనామె కడుపున పుట్టినాను కాబట్టి ఇదంతా నా బాధ్యత. అయినా కొన్ని కష్టాలతోని నేనొంటరిగానే పోరాడాలనుకుంటాను. సొంత వాళ్ళైనా ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోను. కావేరి, అది అప్పుడు. నీ ఏ కష్టంలో అయినా ఇప్పుడు నీతో తోడుగా ఉండాల్సిన మనిషి అంటూ ఒకరున్నారు. అది మర్చిపోకు. అత్తయ్య, అన్ని కష్టాలు వేరు, ఈ కష్టం చుట్టూ ఉన్న పరిస్థితులు వేరు. అయినా ఆమె గురించి మన ఇంట్లో ఎవరికవసరం? దయచేసి నా మాటలెవరూ తప్పుగా తీసుకోకుండ్రి. ఈ సమస్యని నా వరకు మాత్రమే ఉండనీయండ్రి. మీరెవరూ మనసుకి తీసుకోవద్దు. నేను పోయేస్తా. అమ్మా, నువ్వు మరోసారి ఆలోచించమ్మా. కావేరి వాళ్ళ అమ్మగారు బయటికి రావాలంటే యమజ చెప్పినట్టు వినడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. అర్జున్, నా నిర్ణయం నేను మీతో చెప్పాను. ఇక మీ ఇష్టం. యమజ చేతుల్లోకి పూర్తిగా ఈ కుటుంబ భవిష్యత్తు వెళ్ళిపోవడం, ఈ ప్రాణం పోవడం రెండూ ఒకటే. అమ్మా, యమజ మేడం. ఏంటి చిత్ర, ఏంటి అప్డేట్స్? మీరసలు మామూలు మిల్కిస్ట్ కాదు మేడం. ఎవరిని ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో మీకు చాలా బాగా తెలుసు. విషయం ఏంటో చెప్పు. మీరు పెట్టిన కండిషన్ ప్రకారం కావేరి అర్జున్ వాళ్ళు మీ కింద బానిసలుగా బ్రతికితే గాని ఆ రుక్మిణి జైలు నుంచి బయటికి రాదు. కానీ ఆ కండిషన్కి
భువనేశ్వరీదేవి చచ్చినా ఒప్పుకోనంది. కావేరి మీ కండిషన్కి ఒప్పుకోకుంటే తల్లికి దూరం అవుతుంది, ఒప్పుకుంటే భువనేశ్వరికి దూరం అవుతుంది. అత్త కోడళ్ళిద్దరి మధ్య భలే ఫిట్టింగ్ పెట్టారు యమజ మేడం. ఈ మాత్రం ఫిట్టింగ్ ప్లాన్ చేయకపోతే ఎలా చిత్ర? ఆస్తి అంతస్తు ఏది లేకపోయినా ఆ అత్త కోడళ్ళకి ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలు చాలు. వాళ్ళు కలకాలం ఆనందంగా బ్రతికేస్తారు. వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా బ్రతకూడదనే కదా నా లక్ష్యం. అతి త్వరలోనే అత్తా కోడళ్ళ పంచాయతీ ఆ ఇంట్లో మొదలవ్వాలి. వీళ్ళంతా కలిసి ఒకటై నాకు తల్లిదండ్రుల్ని దూరం చేశారు. ఇప్పుడు కావేరి అర్జున్ చేత సంతకం పెట్టించినా పెట్టించలేకపోయినా ఆ కుటుంబానికి జరిగే నష్టం తప్పదు. కావేరి కన్న తల్లిని దూరం చేసుకుంటుందో, కట్టుకున్న వాడికి తల్లిని దూరం చేస్తుందో విల్ సీ. చెప్పండమ్మా. మేడం, మా అమ్మకి అన్నం పెట్టాలి, జర మా అమ్మ కాడికి పంపేయండ్రి. సరే, మా ఎస్ఐ గారు వచ్చే లోపల పెట్టేసి వెళ్ళిపోండి. అలాగే. ఆ సెల్లో ఉన్నారు. అమ్మా, కావేరి బిడ్డా, కావేరి. అమ్మా, నేను నీ కోసం భోజనం తీసుకొచ్చానమ్మా. అమ్మా. హలో, ప్రసారంలో అంతరాయం, క్షమించాలి. కానిస్టేబుల్, ఈమెతో కలిసి నా ఉద్యోగం ఓడపెగించే ప్రోగ్రాం పెట్టుకున్నావా? అయ్యో, అదేంటి సార్ అలా అంటారు? మరి దీన్నేమంటారు? సారు, మా అమ్మకి భోజనమే కదా తీసుకొచ్చినా, మీరేదో మాట్లాడతారేంది? ఏదో మాట్లాడడానికి నాకేమన్నా పిచ్చా? చూడమ్మా, ఈ రుక్మిణి కుటుంబానికి, భువనేశ్వరి కుటుంబానికి చాలా పెద్ద వైరం ఉందని, గొడవలు జరుగుతున్నాయని మనకి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కావేరి అనే అమ్మాయి ఆ భువనేశ్వరి దేవి కోడలంటే ఈవిడికి ఏమవుతుంది? కూతురు సార్. కాదు, శత్రువు. ఈవిడావిడ శత్రువు కొడుక్కి పెళ్ళమైనప్పుడు వచ్చింది శత్రువు కాకుండా కూతురు ఎలా అవుతుంది? సార్, మరి ఈ శత్రువు తన శత్రువు దగ్గరికి భోజనం తీసుకుని వచ్చినప్పుడు మనం అనుమానించాలా వద్దా? కూతురన్న సెంటిమెంట్ని అడ్డుపెట్టుకుని భోజనంలో విషమేదన్నా కలుపుంటే